accumulate, right? కాబట్టి మామూలుగా ఈ దినాల్లో మనం అనుకునేటువంటి అనుభూతులుగా మనం అనుకునేటువంటి విధానంలో ఆయన వెనక చరిత్ర ఎక్కడ, స్థలం ఎక్కడ, ఆయన కులం ఎక్కడ, ఆయన ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటారు. ఎంత డబ్బులు ఇచ్చినాడో ఏమో. ఎంత డబ్బులు ఇచ్చాడో ఏమో. These are all really shameful when we come to the word of the Lord. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా ఎంతో అవమానకరమైన సంగతి. God prepared Joshua to be a successor for Moses, and God said that Joshua would be a next leader in order to take the responsibilities after he extinguish. కాబట్టి దేవుడు యోషువను తర్వాత నాయకుడిగా సిద్ధపరిచాడు. కాబట్టి మోషేని తర్వాత నీ బదులుగా నాయకుడిగా యోషువ అవుతాడని దేవుడు ప్రకటించాడు. He is not from his tribe called Levi, తన యొక్క గోత్రం అంటే లేవి గోత్రానికి చెందినవాడు కాదు. or from the tribe of Judah. లైక్ యూదా గోత్రానికి చెందినవాడు A కాదు. very simple tribe called Ephraim. అయితే చాలా సామాన్యమైనటువంటి ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు. There may be possibility for others to raise their voice saying, brother, why don't you pick up somebody from the tribe of Judah or Levi? కాబట్టి మనుషులు ఎవరైనా కూడా వారికి గొంతెత్తేసి ఎందుకని యూదా గోత్రం నుంచి కానీ లేకపోతే లేవి గోత్రం నుంచి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది కదా అని అడిగే వీలుంది. But there was not even a single voice that rose against the voice of the Lord. అయితే యెహోవా స్వరానికి వ్యతిరేకంగా కనీసం ఒక్కరు కూడా తమ స్వరం ఎత్తినట్లుగా మనకు కనబడదు. This all gives such a oneness as to how the people of the Lord have exercised in the wilderness. కాబట్టి ఇదంతా కూడా దేవుని ప్రజలైనటువంటి వారు అరణ్యములో ఎలాంటి ఏక మనస్సు ఐక్యతను అగుపరిచారు అనేది మనకు కనబడుతుంది. This is called the church in the wilderness. కాబట్టి దీనిని అరణ్యంలో సంఘము అంటారు. Today we as flock around the Lord's table. ఎదినాన్ని ప్రభు బలచుట మనం చేరి How వచ్చేట్టుగా blessed it is if only we have this oneness in the Lord's presence. ప్రభు సన్నిధిలో ఈ రకమైన ఐక్యత మనం కలిగి ఉంటే నిజంగా ఎంత దీవెనకరం అవుతుంది. Joshua was willing to take that mantle. యోషువ ఆ బాధ్యత తీసుకునే దానికి ఇష్టపడ్డాడు. The challenges were huge. ఆయన ఎదుటిన సవాలు చాలా The గొప్పవి. crises are tough. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. Even the people of Israel has troubled a leader like Moses. ఇశ్రాయేలు ప్రజల వైపు మనం చూసినప్పుడు మోషే లాంటి నాయకుడినే వారు తొందర పెట్టారు. But if only Moses was troubled by the people of Israel, how much more I would be succumbed to the trouble of these people. ఇశ్రాయేలు ప్రజలు మోషే లాంటి నాయకుడిని అంత కష్టపెట్టినప్పుడు నాలాంటి వానికి ఎంత తొందర పెడతారని తాను అనుకుని ఉంటాడు. Joshua was willing to submit to the sovereign purpose of God. అయితే యోషువ దేవుని యొక్క సార్వభౌమ ఉద్దేశానికి లోబర్చుకోవడానికి కొరకు ఇష్టపడ్డాడు. So God is guiding Joshua in order to lead the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి కొరకే దేవుడు యెహోషువని ఆయన నడిపించడం మొదలుపెట్టాడు. We see here in the chapter 1 5 important principles wrapped up in fulfilling the promise in relation to the new leadership of Joshua. ఈ మొదటి అధ్యాయములో యెహోషువ నాయకత్వములో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడే దాని కొరకై 5 ప్రాముఖ్యమైనటువంటి షరతులు నెరవేర్చాల్సినవి మనం చూస్తాం. Number 1, మొట్టమొదటిది Deuteronomy chapter 31 verse 3. ద్వితీయోపదేశకాండం 31:3 The Lord thy God, he will go before thee, and he will destroy those nations from before thee, and thou shalt possess them. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యొద్ద నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. So number 1, thou shalt possess the land. మొదటిది నీవు వారి దేశమును స్వాధీనపరచవద్దు. We can caption it as divine purpose. దీని దైవికమైనటువంటి ఉద్దేశము సంకల్పం అని పేరు పెట్టుకున్నాం. What is the purpose of Joshua to be a successor of Moses? మోషే తర్వాత నాయకుడిగా ఉండే దాని కొరకే యెహోషువ విషయంలో దైవ ఉద్దేశం ఏంటి? Not to showcase that he is a leader, ఆయన నాయకుడిని చూపించుకోవడానికి కాదు, but not to amass some popularity from the people. ప్రజల ఎదురు నుండి పేరు కీర్తి సంపాదించాలని కాదు. The very purpose in driving Joshua into the shoes of Moses is to possess the land. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువని దేవుడు నిలిపినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఉద్దేశం ఏంటంటే వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రింపజేయాలని. So purpose is vital in our lives. అంచేత మన జీవితాల్లో కూడా ఉద్దేశం అనేది చాలా God has a divine plan and a purpose for us. మన కొరకే దేవుడు దైవికమైనటువంటి సంకల్పం
ఉద్దేశం And కలిగి the ఉన్నాడు. purposes are twofold. కాబట్టి దేవుని ఉద్దేశాలు రెండు రకాలు. Number one, general purpose. మొట్టమొదటిదిగా That సర్వసామాన్య all should be ఉద్దేశం. born again. అందరూ తిరిగి All జన్మించాలి. have to witness in the waters of baptism. అందరూ నీటి బాప్తిస్మం సాక్ష్యం And ఇవ్వాలి. a very common universal responsibility and the purpose of a believer is mentioned in Acts of the Apostles chapter 1 verse 11 that verse 8 that he shall be witnesses unto me. తర్వాత సర్వసామాన్యంగా విశ్వాసులందరి కొరకైనటువంటి దైవికమైనటువంటి ఉద్దేశం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు నాకు సాక్షిగా ఉంటారని దేవుడు చెప్పాడు. Every believer, no matter whether you are educated or uneducated, if you are born again, we are warranted to be witness unto the Lord. కాబట్టి ప్రతి విశ్వాసకు వేరు మీకు చదువునా చదువులేకపోయినప్పటికీ కూడా దేవుని నిమిత్తమైనటువంటి సాక్షులుగా మీరు ఉండాలని కోరబడుతున్నారు. And secondly, there may be specific purpose like Peter or Paul or a John or a David or Moses. రెండవదిగా చూసినప్పుడు దేవుని యొక్క నిర్దిష్టమైనటువంటి సంకల్పం ఉద్దేశం ఉంటుంది. యోహాను నిమిత్తం, పేతురు నిమిత్తం, పౌలు నిమిత్తం, దావీదు ఇలాంటి వాళ్ళ నిమిత్తమే. So we have to determine what are we called for, what is the God's cosmic purpose in our lives. కాబట్టి మనం గుర్తెరగాలి ఏంటంటే నా జీవితంలో ఏంటి దేవుని యొక్క దైవికమైన పరిసంబంధమైనటువంటి సంకల్పం అని. But if only I am not in step 1, I cannot be in step 2. అయితే నేను కానీ మొదటి మెట్టులో నేను లేనట్లయితే రెండో మెట్టులో నేను రాలేను. What is the step 1? మొదటి మెట్టు That I should be a witness to the all people around me. నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ నేను సాక్షిగా ఉండాలని. To understand this, I would like to bring forth one simple example from the New Testament as mentioned by Dr. Luke chapter 19. కాబట్టి ఇది మీకు మనకు అర్థమైన దాని కొరకే క్రొత్త నిబంధనలో చాలా సామాన్యమైన ఉదాహరణ వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి పత్రిక 19 పట్టణం. It's a cursed city. అది శాపగ్రస్త. Zacchaeus was there. జక్కయ్య ఎక్కడ He was ఉన్నాడు? income tax officer. ఆయన మరి గుత్తదారుడుగా తాను And ఉంటాడు. he was spending money from the people. ప్రజల నుంచి మరి డబ్బులంతా కూడా దోచుకుంటున్నాడు. And he became so rich. చాలా ధనవంతుడయ్యాడు. But the Bible says he had a desire to see Jesus. అయితే బైబిల్లో రాయబడింది యేసును చూడాలన్న ఆశ ఆయనకు He కలిగింది. lost the desire to see money. డబ్బు చూడాలన్న ఆశ పోయింది. He lost desire to see the world. లోకాన్ని చూడాలన్న ఆశ He పోయింది. lost the desire to see this position and the popularity. ఆయన పేరు కానీ ప్రఖ్యాతి చూసేటువంటి ఆశ పోయింది. As long as we want to see them and not satisfied, we will be pursuing them. కాబట్టి ఎంతకాలం అయితే వాటిని చూస్తూ సంతృప్తి ఉండదో వాటి వెంటే మనం వెళ్తూ ఉంటాం. So once the pursuit for you in relation to the things concerning this world comes to a halt, then you will be diverted. What else that I need to look out? ఈ లోక సంబంధమైనటువంటి సంగతులను చూస్తూ చూస్తూ ఎప్పుడైతే నువ్వు విసిగిపోతావో ఇంకా చూసేందుకు ఏముండదో అప్పుడు ఇది తప్ప ఇంకేం చూడగలను. Then Zacchaeus was diverted. అప్పుడు I have no pleasure in looking at money. ఆయన డబ్బు వైపు చూసిన నాకు సుఖం లేదని, No pleasure in looking at popularity. పేరు ప్రఖ్యాతి చూసడం నాకు సుఖం లేదు. Looking up, no pleasure in any luxury of this ఈ world. లోక సంబంధమైనటువంటి ఎలాంటి విలాసం చూసే దాంట్లో నాకు ఎలాంటి సంతోషం సుఖం లేదు. Some Bible scholar made this statement. కొందరు బైబిల్ పండితులు ఇలాగ అన్నారు. The luxury of the richest believer or the richest person and the poorest person is this 6 feet soil tree. చాలా విలాసవంతమైనటువంటి ఒక వ్యక్తి కానీ అతి పేదైనటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒకే ఒక ఇద్దరికి సమానమైనటువంటి విలాసం ఏంటంటే 6 అడుగుల స్థలం. That is your luxury and my luxury. అది నీ యొక్క విలాసము దేవుడిచ్చినటువంటిది, నాకు దేవుడిచ్చింది. And there is no luxury beyond that. ఇక దీనికి మించినటువంటి విలాసవంతమైన స్థలం ఏది లేదు. But for that luxury is going to come soon. అయితే అలాంటి ఆ విలాసమైన స్థలం త్వరగా రానే ఉంది. No matter whether you have other luxuries or not. ఒకవేళ నీకు మిగతా సుఖ సౌఖ్యం ఉన్నా లేకపోయినా That luxury is prepared for every one of us seated here and joined online. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వారు కానీ ఆన్లైన్ లో చూస్తున్నటువంటి వారందరి నిమిత్తము కూడా ఇట్లాంటిది సుఖభోగం లాంటి విలాసవంతమైన స్థలం సిద్ధపరచబడింది. If the Lord tarries, that is the luxury we need to pass through. ప్రభు యొక్క రాకడ వేళ ఆలస్యం అవుతాయి. మనమందరం కూడా ఇట్లాంటి ఈ స్థలం దాటి వెళ్ళాల్సి ఉంటుంది. If you are not born again, తిరిగి జన్మించినట్లు we want to present Christ for you. క్రీస్తును మీకు పరిచయం చేయగోరుతున్నాం. Christ loves you. క్రీస్తును ప్రేమిస్తున్నాడు. He is more mindful about you. ఆయన గురించి ఎంత He wants చింతిస్తున్నాడు. to bless your life. నీ జీవితాన్ని He wants దీవించగోరుతున్నాడు. to bless you with the gift of forgiveness. క్షమాపణ అనేటువంటి దేవుని చేతను He దీవించగోరుతున్నాడు. wants to impute the righteousness upon you. నీ మీద తన యొక్క నీతిని ఆపాదించగోరుతున్నాడు. How long you want to be away from the love of Jesus Christ? ఎంతకాలం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమకు దూరంగా ఉంటాం You అనుకుంటాం. may be in pursuit of money. బహుశా డబ్బు వెంట You may వెడుతున్నాం. be in pursuit of popularity. బహుశా కీర్తిని వెడుతున్నాం. You may be in pursuit of social status. సామాజికమైనటువంటి పేరు పొందాలని వాటి Nothing will
never quench your thirst for ఏది God. ఏది కూడా దేవుడి నిమిత్తమై నీ అంతర్గతంలో ఉన్నటువంటి తృష్ణను ఇది కూడా చల్లదు. One day humanity has to come to a conclusion called Zacchaeus' conclusion that I want to see Jesus. ఒక దినాన మానవాళి ఈ జక్కయ్య లాంటి నిర్ధారణకు వచ్చాడు చివరిలో నేను యేసును చూడగోరుచున్నాను అనేటువంటి ఆ నిర్ధారణ Is కావచ్చు. that desiring lurking in our heart today? ఇది నా ఇలాంటి ఆశ నీకు హృదయంలో కూడా తచ్చలాడుతుందా? We want you to consider receiving Jesus. ఇది నా యేసుక్రీస్తు ప్రభువుని నీ జీవితంలో అంగీకరించాలని మరియు Because he loved you. ఆయనను He ప్రేమించాడు. came into this world in our form. ఆయన మన స్వరూపం ధరించుకున్నాగా He had no sin. ఆయనలో He పాపం did లేదు. no sin. ఆయన పాపం He చేయలేదు. had no sin. ఆయనలో పాపం But he లేదు. became sin for us on the cross. అయితే ఆయన శిలువలో మన నిమిత్తమై పాపం He shed his precious blood on the cross. శిలువపై తన ప్రశస్త రక్తం Jesus కార్చాడు. was marred beyond recognition. యేసుక్రీస్తు ప్రభువారు రూపము కోల్పోయినటువంటి వాడయ్యాడు. All our transgression was upon him. మనకి అతిక్రమంలో ఆయన మీద All మోపబడ్డాయి. our sin was on him. మన పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది. This is just something like a old picture, as we have seen that Rahab hung that scarlet thread to the window. కాబట్టి ఇది మనకు తెలిసినటువంటి ఆ యొక్క పరిచయమైనటువంటి భాగంలో రాహాబు కిటికీ గుండా ఆ యొక్క ఎర్రటి దారం ఇలాగ నిలతను కట్టి విడిచిపెడుతుందా. And the Christ is that scarlet thread. క్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఎర్రటి దారమై ఉంటున్నాడు. How beautiful is he has pictured there at home. My home, I have a cross. కాబట్టి ఎంత చక్కగా ఆ యొక్క మరి చిత్రాన్ని చూపించినాడు. నా ఇంటిలో ఆయన యొక్క శిలువ ఉంది. If only the harlot has a cross as a decoration, how much more you and I? కాబట్టి ఒక వేశ్య జీవితంలో తన కుటుంబంలో ఒక శిలువ తను అలంకరించి తన ఇంటిలో ఉన్నప్పుడు నీ జీవితం నా జీవితం ఎంత ఎక్కువగా ఉంటుంది. I say that scarlet thread is a cross because నేను ఈ యొక్క ఎర్రటి తాడు అది శిలువ అని ఎందుకు చెప్తున్నాను? because it is suspended from above. ఎందుకంటే అది పైనుంచి It has వేలాడుతుంది. no support beneath. దానికి క్రింద ఎలాంటి ఆధారం లేదు. This is the same story in relation to Jesus Christ when he is on the cross. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు అలాగే He జరిగింది. was hanging between heaven and earth. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో And he వేలాడాడు. became red for us. ఆయన మన కొరకే రక్తముగా The Bible says all he was white, but he became ruddy. బైబిల్లో రాయబడింది ఆయన ధవల వర్ణుడైనప్పుడు కూడా మన నిమిత్తమై రత్నవర్ణుడయ్యాడు. How much more the cross of Jesus Christ loves you. ఎంతగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ నిన్ను ప్రేమిస్తుంది. Don't skip from the love of the cross of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ప్రేమను దాటి వెళ్ళిపోవద్దు. Since she decorated her house with the cross of Jesus Christ, తాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ చేత తన యొక్క ఇంటిని అలంకరించింది కాబట్టి herself and the whole family was spared from indignation. ఆమె కుటుంబం అంతా కూడా శిక్షా విధి నుంచి తప్పించుకున్నారు. Oh, what a hyperbole of the grace of God. దేవుని యొక్క కృప యొక్క మహోన్నతమైనటువంటి స్థితి ఎలాంటిదో చూడండి. Harlots are making way into heaven. వేశ్యలైనటువంటి వారు పరలోకానికి తాము వెళ్తా ఉన్నారు. Harlots are making way into heaven. అన్ని పోటులైనటువంటి వారు పరలోకానికి Why వెళ్తున్నారు. don't you consider making a way into heaven? అలాంటప్పుడు ఎందుకని నీవు పరలోకానికి వెళ్ళడానికి కొరకే ఆలోచించు. Christ is that way. క్రీస్తు ప్రభువారే If మార్గం. you come to Christ, క్రీస్తు యొద్దకు He వచ్చిన will forgive you from all your sin. నీ పాపములన్నిటి నుంచి ఆయన క్షమిస్తాడు. Joy would be flooded into your నీ heart. హృదయంలోనికి ఆనందము పరులు All ప్రవహిస్తుంది. the burden of sin would be removed. నీ మీద ఉన్నటువంటి పాప భారం అంతా You will తీసివేయబడుతుంది. receive joy unspeakable, full of Holy Ghost. చెప్పన శక్యమును పరిశుద్ధాత్మతో నిండినటువంటి ఆ యొక్క ఆనందాన్ని You నింపబడుతుంది. will have assurance that one day you will be with Jesus Christ. ఒకదిన యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉంటామనేటువంటి నిశ్చయతనే కలుగుతుంది. Do not procrastinate receiving Jesus Christ. యేసు ప్రభువాని రక్షకుడిగా అంగీకరించేటువంటి తీర్మానం వాయిదా The వేయదు. best decision you can make in this new year is receiving Jesus ఈ Christ. కొత్త సంవత్సరంలో నువ్వు చేయగలిగినటువంటి శ్రేష్టమైన తీర్మానం నీ హృదయంలోకి యేసు ప్రభువాని రక్షకుడిగా అంగీకరించడం. If Jesus is not in our heart, యేసు ప్రభువారు మన హృదయంలో లేనట్లయితే no matter how many times you say Happy New Year, Happy New Year, ఎన్ని పర్యాయాలు హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నా కూడా no matter whether you take a new promise or a new calendar or you sing the new song నువ్వు ఎంతగా కొత్త క్యాలెండర్ తీసుకున్నా, కొత్త వర్గం తీసుకున్నా, కొత్త పాట పాడినా, and new dresses కొత్త బట్టలు వేసుకున్నా, and new relationships, కొత్త సంబంధాలు ఏర్పడినా, anything new would be old. అన్ని కొత్తవి ఇప్పుడు
తర్వాత పాతవి అవుతాయి. Because newness starts with a person called Jesus Christ. ఎందుకంటే నూతనమైనటువంటివన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువైనటువంటి వ్యక్తి ద్వారా ఆరంభమవుతుంది. We plead with you to consider Jesus Christ and initiate a new life today. అంచేత ఈ దినం నేను బతుకులాడుతూ ఉంటున్నాము. యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించే విషయం ఆలోచించి నీ జీవితంలో నూతనమైనటువంటి ఆశీర్వాదం పొందు. For Zacchaeus, that day was a new year. జక్కయ్య జీవితంలో ఆ దినము తనకి నూతన సంవత్సరం. If you are not born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే Jan 1st is the only new year, a new year day. ఈ జనవరి 1వ తేదీ మాత్రమే నీకు కొత్త సంవత్సరం దినం. If you are born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే all the 366 days in the leap year would be just new years. ఇక లీప్ ఇయర్ లో సంవత్సరం సాత్రం 366 దినాలు నీకు కొత్త సంవత్సరం దినాలుగానే ఉంటాయి. And until you die, every day is a new year. చనిపోయేంత వరకు కూడా ప్రతి దినం కొత్త సంవత్సరం. What amazing grace of God is this. కాబట్టి ఎలాంటి దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృప చూడండి. Now you tell me, you want to wear only one day or throughout your life? కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఒక రోజు మాత్రమే కొత్త సంవత్సరం కావాలా, జీవిత కాలం అంతా కావాలా? Jesus would give that new life in us. యేసుక్రీస్తు ప్రభువారు నవీనమైన జీవమును మనలో అనుగ్రహిస్తారు. So Zacchaeus would like to see the Jesus. కాబట్టి జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు. Now I want to tell this story. ఇప్పుడు ఇంకా కథ చెప్పబోతున్నాను. And he received the support from sycamore tree. ఆయన అక్కడ ఉన్నటువంటి మేడి చెట్టుని అదిగా ఆధారం చేసుకున్నాడు. I'm not wrong if I say like this. నేను ఈ మాట చెప్తే తప్పు కాకపోవచ్చు. Do you think that sycamore tree was planted before Zacchaeus was there in Jericho? కాబట్టి ఎరికోలో మరి ఈయన క్షమించండి, జక్కయ్య ముందుగానే ఆయన చెట్టు నాటబడింది అనుకుంటారా? Yes or no? అవునా కదా? Yes. Do you know what for it was there? ఆయన ఎందుకుందో తెలుసా? The very purpose of sycamore tree being planted in Jericho is to showcase Christ to person like Zacchaeus. ఆ ఎరికో అనేటువంటి పట్టణంలో ఆ మేడి చెట్టు నాటబడే దాని కొరకే ఒకే ఉద్దేశం ఏంటంటే జక్కయ్య అనేటువంటి వ్యక్తి క్రీస్తుని చూడాలని. Sycamore tree is not beautiful outward. ఈ మేడి చెట్టు చూడడానికి వెలుపల అంత అందంగా కనబడదు. Even leaves are not beautiful. దాని ఆకులు కూడా Branches are not దాని beautiful. కొమ్మలు అందంగా Stem is not beautiful. దాని యొక్క Roots are not beautiful. దాని యొక్క ఆకులు